ప్రాంతీయ పార్టీలకు సంబంధించి దేశంలో నేషనల్ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఎన్నికల సంఘం దగ్గర 2000 నుంచి 3000 పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాయి. మరి అందులో ప్రజల్లో పనిచేసే ఉన్నాయి, ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఇందులో అకాలీదళ్, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, బీజేడీ, జేడీఎం, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన, ఇట్లా అనేక రకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. వీటిలలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగానే ఉన్నది. సహజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కుటుంబ పార్టీ అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రియాంక గాంధీ భర్త మీద అవినీతి ఆరోపణలు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జాతీయ పార్టీలు అట్లున్నా, బీజేపీ వాళ్ళు శుద్ధపూసలు అంటే వాళ్ళ పార్టీలో కాంగ్రెస్లో మంచివాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో అవినీతి పరులు ఉన్నారు. బీజేపీలో మంచివాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీలో అవినీతి పరులు ఉన్నారు. ఎన్డీఏలో, ఇండియా కూటమిలో, ఇతర అన్ని పార్టీలు, రాజకీయ పార్టీల్లో, ప్రజల్లో పనిచేసే 100-200 పార్టీల్లో మంచివాళ్ళు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక ప్రాంతీయ పార్టీలకు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయనే దాని మీద మనం చర్చకు వచ్చినప్పుడు, మనం అకాలీదళను చూసుకుంటే 1920లో ఆ పార్టీని స్థాపించారు. అది అంచెలంచెలుగా ఎదుగుతున్న 70 నాటికి ప్రకాష్ సింగ్ బాదల్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, సో ఏదైతే ఉన్నదో మంచి పీక్ స్టేజ్ ఇది పోయింది. దాని తర్వాత సుఖదేవ్ సింగ్ బాదల్ వచ్చి దాన్ని పంజాబ్లో కూడా విస్తరించారు. తర్వాత అది నామమాత్రమైంది. చాలా ప్రధానమైన కారణాలు నేను ముగింపులో చెప్తాను. సో అది అట్లయింది. శరద్ పవార్ను చూసుకుంటే ఎన్సీపీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో అది పెద్ద పార్టీ. నేషనల్ డిప్యూటీ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. 1990లో మహారాష్ట్రలో దానికి తిరుగులేదు. దాని తర్వాత చీలికి వచ్చింది. అజిత్ పవార్ పార్టీగా అయింది. అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయింది. ఇలా శరద్ పవార్ పార్టీకి సుప్రియా సూలే. అదేవిధంగా అజిత్ పవారు తన అన్న కొడుకు, అజిత్ పవార్ శరద్ పవార్ అన్న కొడుకు. సరే, అన్న కొడుకైనా ఈక్వల్, కొడుకు కంటే బాగా చూసుకున్నప్పుడు మరి ఏం జరిగిందో విడిపోయారు. మరి ఆయన విమాన ప్రమాదంలో చనిపోయింది. విమాన ప్రమాదంలో చనిపోకపోతే 2 ఎన్సీపీ పార్టీలు మెర్జ్ అయ్యి కొత్త శక్తిగా అవతరించే పరిస్థితి ఉండేది. సో ఆ విధంగా ఇవాళ అక్క అజిత్ పవార్ భార్య ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో చేస్తూ ఉంది. ఇక టీఎంసీది దీది వామపక్ష రాజకీయాల మీద చేశాం, దీదీ రాజకీయాల మీద చేశాం మనం వీడియోస్. ఇంకా కాంగ్రెస్, బీజేపీ రాజకీయాల మీద కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అవి ఫ్యాక్ట్సే, ఉన్నటువంటి అనేక సమాచారాలను సేకరించిందే, వ్యక్తిగత అభిప్రాయాలు కూడా రివ్యూస్ మనం చెప్తా ఉన్నాం. దీదీ పార్టీని పెట్టింది. ఆమె కత్తిపోట్లు కూడా గురైంది. చావు బతుకుల మధ్య బతికి వామపక్షాల మీద గెలిచి అధికారంలోకి వచ్చింది. 15 ఏళ్ళు దాకా, 20 ఏళ్ళ దాకా అధికారంలో చేసింది. వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలు ఏం చేసినాయో అందుకు అతీతంగా ఏం లేదు. అభిషేక్ అనేటువంటి దీదీ పిల్లలు లేరు కాబట్టి మేనల్లుడు అభిషేక్ వచ్చాడు. అభిషేక్ ఏదైతే ఉన్నారో ఈ అభిషేక్ మేనల్లుడు, దీదీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు. ఇక తన మీద లేని అవినీతి ఆరోపణలు లేవు, అదొక దందా. సో ప్రజల్లో వ్యతిరేకత రావటం, రోహింగ్యాలు, ఇవన్నీ సమస్యలుగా కనపడుతున్నాయి. ఆర్జేడీకి సంబంధించి వచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ మండల కమిషన్ సిఫార్సు కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి వచ్చినప్పుడు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ తండ్రి గారు, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళు ప్రాంతీయ పార్టీలను పెట్టి నడిపించారు. ఇవాళ లోకమాన్య సోషలిజం పేరుతోని, సోషలిజం ఇన్స్పిరేషన్తో. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ. తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, లేటెస్ట్గా తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని పెట్టారు. పార్టీలు 2000 నుంచి 3000 పార్టీలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి కారణాలు ఈ పార్టీలతో పాటు భారతదేశంలో ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు, ఎన్రోల్మెంట్ చేసినటువంటి పార్టీలు, తెలంగాణ జనసమితి, కోదండరాం పార్టీ ఉన్నది. కొన్ని పార్టీలు మెర్జ్ అవుతూ ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కాంగ్రెస్లో మెర్జ్ చేసి, విలీనం చేసి దాన్ని ఇందులో కాంగ్రెస్లో చేసి ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా తీసుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఎందుకు ప్రాంతీయ పార్టీలు వైఫల్యాలు అవుతున్నాయంటే వంశపారంపర్యం రావటం. ఎందుకంటే ఆ పార్టీలో చాలా కాలంగా పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా వంశపారంపర్యం వచ్చినప్పుడు సహజంగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, అందరి పార్టీలకు వెళ్ళిపోవటం, అసంతృప్తి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళలో వంశపారంపర్యంలో టాలెంటెడ్ ఉంటే సంతోషం, లేని వాళ్ళది ఉంటే ఇబ్బంది ఉంటుంది. ఇక అవినీతి అనేది కుటుంబ పార్టీలు అవుతున్నాయి ఒకటి, రెండోది అవినీతి.
ఇక దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు. బయట వాళ్ళనైతే దాన్ని సస్పెండ్ చేస్తారు. కుటుంబంలో సస్పెండ్ ఎట్లా చేస్తారు? అది పరిస్థితి. నాయకత్వ అహంకారం కూడా ఒకటి ప్రధాన కారణంగా ఉంది. లెక్కలేనితనంగా ఉండటం అనేది పరిపాలనలో పేలతనం, బేలతనం బయటపడతా ఉంటది. వాళ్ళకి టాలెంట్ లేకపోవటం వల్ల మనకు అర్థమవుతుంది. కొన్ని పురాణాలు చదివినప్పుడు రాజుల యొక్క, చక్రవర్తుల యొక్క కొడుకులు రాజులు పరిపాలన చేస్తారు. కొడుకులు కొంతమంది పరిపాలకులు ఉంటారు. కొంతమంది చెత్త పరిపాలన ఉంటుంది. తర్వాత తరాలకు వచ్చినప్పుడు అట్లానే పరిస్థితి. మనం మొఘలు సామ్రాజ్యాన్ని తీసుకున్నప్పుడు భారతదేశంలో 1526లో మొదటి పానిపట్టు యుద్ధం కోసం బాబర్ యుద్ధం చేస్తాడు. దాని తర్వాత అక్బర్ వస్తాడు. అక్బర్ భారతదేశ విశాలమైనటువంటి భారతాన్ని నిర్మిస్తాడు. దాని తర్వాత ఔరంగజేబు వచ్చి కొన్ని మత విధానాలు, దాని తర్వాత షాజహాన్ వచ్చి ఆయన ఒక విధానాలు, దాని తర్వాత ఔరంగజేబు నుంచి పతనం స్టార్ట్ అయింది. 1857 సిపాయిల తిరుగుబాటు దాకా, బహదూర్ షా దాకా వస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్నెస్ లేకపోవటం వలనే ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. నిజంగా బాబరు, అక్బరు, హుమయాను, అక్బర్ కొడుకు హుమయాన్ చాదగానుడే మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ పోతాడు. మళ్ళీ హుమయాన్ తర్వాత వచ్చినటువంటి షాజహాను, ఔరంగజేబు వీళ్ళంతా కూడా కొన్ని ప్రత్యేక వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి విధి విధానాల వల్ల మనం చూస్తూ ఉంటాం. అట్లా ప్రజల్లో పేలమవుతూ ఉంటారు. రాచరికాలకు ఎట్లయినా నడుస్తుంది, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది. ఒడిశా ముఖ్యమంత్రిగా చేసినట్టు నవీన్ పట్నాయక్ అనువంశిక లేకుండా, అవినీతి లేకుండా, నాయకత్వం లేకుండా, పరిపాలన అహంకారం లేకుండా ముందుకెళ్ళినట్టు పరిస్థితి మనం చూస్తాం. మనం చూసాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రావటం, లక్ష్మీపార్వతి అన్నా టీడీపీ పెట్టడం, అంటే తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆమె ఫెయిల్ అయింది. హరికృష్ణ పార్టీ పెట్టి అతను ఫెయిల్ అయ్యాడు, ఎన్టీఆర్ పార్టీ. చంద్రబాబు నాయుడు మెయిన్ స్ట్రీమ్లో దాన్ని మెయిన్ రోల్ చేసి దగ్గుబాటి వెంకటేశ్వర, చంద్రబాబు నాయుడు కలిసి ఎన్టీఆర్కి సంబంధించి ఇదైనప్పుడు వాళ్ళు చేయటం, ఎన్టీఆర్ తర్వాత పొందికల్లో చనిపోవటం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా ఆ విధంగా ఆ పార్టీ లోకేష్ చాలా క్రియాశీలకంగా పోషిస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకి తండ్రి ఓదార్పు యాత్రకి వ్యతిరేక వద్దన్నారని చెప్పేసి కాంగ్రెస్తో విభేదించి వైఎస్ఆర్సీపీ పార్టీ పెడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాడు. దాని తర్వాత వాళ్ళ చెల్లి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటం, సో ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. మరి 2029 ఎన్నికలు ఏం జరిగింది చూడాలి. తెలంగాణకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ఉద్యమం, జయశంకర్ సారు డ్రీమ్స్తో ఏర్పడ్డ పార్టీ. దాని తర్వాత కేసీఆర్ దానికి మెయిన్ రోల్ చేశాడు. అయితే దాని తర్వాత 10 సంవత్సరాలు రాజ్యాధికారంలోకి వచ్చితే మటుకు బాగానే ఉంది. దాని తర్వాత అనేక అవినీతి ఆరోపణలు, అవన్నీ వంశపారంపర్య లక్ష్యాలు ఇవన్నీ వచ్చేసినాయి. అన్నిటికీ ఉండే ప్రాంతీయ పార్టీలు జాడ్యం. అది ఆకాశం నుంచి ఊడిపడ్డ పార్టీ కాదు, సహజంగానే దేశంలో ఉన్న పార్టీ లాగానే ఆ పార్టీ టీఆర్ఎస్ కూడా ఉన్నది. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు, కవిత మీద లిక్కర్ స్కామ్ పెడితే ఆమె అసలు జైలుకు పోయించింది, బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ పెట్టుకుంది. ఇవన్నీ పరిస్థితులు మనం చూస్తాం. ఇంకా తెలంగాణ జనసమితి కోదండరాం పెట్టాడు, ఫెయిల్ అయింది. చెరుకు సుధాకర్ ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ఫెయిల్ అయింది. ఇంకా చాలామంది చాలా పార్టీలు పెడతా ఉన్నారు. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ఇచ్చిన హక్కుల ప్రకారం పార్టీ పెట్టుకోవచ్చు, ఆ విధంగా ముందుకు పోవచ్చు. కానీ అధికారంలో ఉన్న పార్టీలు, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీల గురించి చర్చ జరుగుతున్నది. విజిటింగ్ కార్డు పార్టీలు, ప్రజల్లోకి వెళ్ళిన పార్టీలు, ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీలతో పెద్ద చర్చ అవసరం లేదు. కానీ ప్రజల్లోకి వచ్చి పనిచేసే పార్టీలు ప్రజల ఆదరణ పెట్టినప్పుడు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో సామాజిక న్యాయం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాన అవకాశాల సమాజం కోసం స్థానిక ప్రజల డిమాండ్, ఇవి చాలా ప్రధానమైనదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.